సేపట్లో పీఎం మోదీతో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక భేటీ. జూనియర్ ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితమే మరి మోదీతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. మోదీకి కలవాలని చెప్పి ఎన్టీఆర్‌కి ఆహ్వానం రాగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు మన జూనియర్ ఎన్టీఆర్. మరికొద్ది సేపట్లోనే పీఎం మోదీతో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక భేటీ కాబోతున్నారట. కారణం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాల కోసం ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వంలో మరి ముఖ్య సలహాదారులను అడగడానికి ఆయన వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాగైనా వైసీపీని గద్దె దించాలి, తెలుగుదేశం పార్టీ గెలవాలి. తెలుగుదేశం పార్టీతో జనసేన ఉంది, బీజేపీ కూడా ఉందా లేదా అన్న విషయంపై క్లారిటీ కోసమే జూనియర్ ఎన్టీఆర్ వచ్చారట. ఎప్పుడు సినిమాల గురించి కలిసేటువంటి ఎన్టీఆర్ ఈరోజు పొలిటికల్ ఎంట్రీపై విషయాన్ని ఆరా తీస్తున్నారంటే రాష్ట్రంలో యువత మరి తెలుగు రాష్ట్రాల్లో మరి రాజకీయాల్లోకి రావడం చాలా ఆనందంగా ఉందని, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వైసీపీని ఎదిరించేటువంటి శక్తి ఉందా అనేది ఆలోచించుకోవాలనేది ఇప్పుడు మోదీ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎలక్షన్స్ అంటేనే డబ్బుల ప్రవాహం అని ఆల్రెడీ జనాల్లోకి సృష్టించేశారు. కాబట్టి ఆ ఓటుకి నోట్లు ఏ విషయమైనా సరే సహించేది లేదని, ఈసారి ఖచ్చితంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మోదీ ఎన్టీఆర్‌కి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవడానికి కావాల్సిన పనులు, ఏర్పాట్ల గురించే మాట్లాడడానికి స్వయంగా ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రధాని నరేంద్ర మోదీని జూనియర్ ఎన్టీఆర్ కలిసినట్టుగా సమాచారం. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ విషయం పట్ల ఎంతో మరి సపోర్టివ్‌గా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది.